ఒక పెద్ద అరణ్యంలో ఉన్న పాత చెట్టు మీద ఒక చిన్న చిలకమ్మ తన అందమైన గూడు కట్టుకుంది. ప్రతి ఉదయం ఆమె పిల్లల గురుమనించే శబ్దంతో చెట్టు ఆనందంతో ఊగేది. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది. భారీ గాలులు వీచాయి, మేఘాలు గర్జించాయి. చిలకమ్మకు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు అనిపించింది. పిల్లలు, భయపడకండి, నేను ఉన్నాం కదా అని ఆమె తన రెక్కలతో వారిని కప్పేసింది. వెంటనే పెద్ద తుపాను మొదలైంది. గాలి బలంగా వీచి చెట్టే వణిపోయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. చిలకమ్మ గూడు ఊగిసలాడింది. కొమ్మ విరిగిపోతుందేమో అన్న భయం. అంతలో కింద నివసించే నక్క, కుందేలు, పంది, ముంగస వంటి జంతువులు భయపడ్డాయి. వాళ్ళందరూ తడుస్తూ ఆశ్రయం కోసం పరుగులు తీశారు. చిలకమ్మ అక్కడి నుండి వారిని చూసి అయ్యో, వాళ్ళకైనా సహాయం చేయాలి అని అనుకుంది. భయం ఉన్నా కూడా ఆమె తన చిన్న గూడు నుండి పెద్ద రెక్కలు విప్పి అందరూ చెట్టు తాడి కిందకి రండి, ఇక్కడ ఇంకా బలమైన శాఖలు ఉన్నాయి, వర్షం నుండి రక్షణ ఉంటుంది అని పలికింది. జంతువులంతా వెంటనే ఆమె చెప్పిదే చేశారు. చిలకమ్మ కూడా తన గూడు పక్కన వారికి స్థలమిచ్చింది. కొంతసేపటికి తుపాను మరింత బలంగా దాడి చేసింది. చెట్టు కొంచెం విరిగిపోవడానికి దగ్గరైంది. కాని జంతువులందరూ కలిసి చెట్టు చుట్టూ నిలబడి ఈ చెట్టే మా ఇల్లు, దాన్ని రక్షిద్దాం అని సమీక్షించారు. అంతలో వర్షం నెమ్మదిగా ఆగిపోయింది. సూర్యుడు బయటికొచ్చి ఆకాశం మళ్లీ నీలిరంగులో మెరిసింది. జంతువులందరూ చిలకమ్మ చుట్టూ చేరి నువ్వు లేకపోతే మేము ఎక్కడికి పోయేవాళ్ళం కాదు, ధన్యవాదాలు చిలకమ్మ అన్నారు. చిలకమ్మ నవ్వి ఈ చెట్టు మన అందరి ఇల్లు, మనమంతా ఒక కుటుంబం అని చెప్పింది. మళ్లీ ఆ అడవి నవ్వులతో మారుమోగింది. చిలకమ్మ పిల్లలు కూడా ఆనందంగా చిలకరించారు.